టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. శివ అనగానే మీకు ఏమి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సార్? 36 ఏళ్ళ నాటి జ్ఞాపకం. అదొక అడ్వెంచర్ అండి. మేము కొత్త కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇదివరకు నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, మా నాన్నగారు మా ఇద్దరిని దగ్గర పిల్లల్ని పెద్ద సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఏ దారి చూసుకుంటారో వాళ్ళు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన సినిమాలు తీసినప్పుడు ఆయన తీశారు, మా పేర్లు పెట్టేవారు ఊరికే, కానీ డిస్కషన్స్లో ఇన్వాల్వ్మెంట్ మాకేమీ లేదు. నిజంగా ఆర్గానిక్గా వచ్చాం, అవసరం ఉండి వచ్చాం, ఏదో ప్లాన్డ్గా రాలేదు. సో నేర్చుకుంటా ఉన్నాము. దిస్ వాజ్ ఆల్సో అడ్వెంచర్. ఆ యూత్లో సాహసాలు కూడా చేసేవాళ్ళు. లేకపోతే ఏ సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఆర్జీవితో చేయాలంటే ఎంతో కొంత కొంచెం మ్యాడ్నెస్, యూత్లో ఉన్న అడ్వెంచరిజం ఉంటేనే చేయగలుగుతారు. అట్లా జరిగింది అది. సో వీఆర్ ఆల్సో లర్నింగ్. అప్పటికి మీకు 3-4 సినిమాలు తీసి ఉన్నారు కదా మీరు? ఒక 2 సినిమాలు అయినాయండి. విక్రమ్, నాగార్జున ఫస్ట్ ఫిలిం, తర్వాత రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన అగ్నిపుత్రుడు. అప్పటికే గీతాంజలి ఒక సినిమా మేలోనే ఇప్పుడు వచ్చినట్టుంది. అది పూర్తిగా ఒక రకమైన ఒక లవ్ ట్రాజడీ అలా ఉంటున్న ఒక కాన్సెప్ట్లో ఉన్న సినిమా అది. ఇది పూర్తిగా కాంట్రాస్ట్ ఉన్న సినిమా ఈ శివ. కొన్ని నెలల తేడాతోనే రిలీజ్ అని 2 హిట్స్ అని ఇది ట్రెండ్ సృష్టించింది. ఆ సందర్భంలో మీరు ఇందాక మ్యాడ్నెస్ అన్నారు కదా, పూర్తిగా కొత్త, దానికి ఒక మంచి ఏదో ఒక ఇది ఉంటే తప్పితే ఇటువంటి సినిమాలు కొత్తగా రామ్ గోపాల్ వరం కొత్త డైరెక్టర్గా చేయటం కానీ, ఇలాంటి వాటిని చేయటం కానీ, నాగార్జున తోటి ఈ టైప్ ఆఫ్ చేయటం కానీ చాలా ధైర్యము ఏదో చాలా ఉండాలి అని అన్నారు కదా. ఇది ఎంత ఎలా సార్? మీవేనా? నాన్నగారి పాత్ర ఏమైనా ఉందా? నాన్నగారు ఎప్పుడూ ఇంటర్ఫియర్ కాలేదండి. వన్స్ హీ హ్యాండెడ్ ఓవర్ ది స్టూడియో. అప్పుడు నేను చదువుకుని అమెరికా నుంచి చదువుకుని వచ్చి 78లో నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద స్టూడియో. కాకపోతే అది ఒక సర్వీస్ సెక్టర్ స్టూడియోగా ఉండేది. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే స్టూడియోకి ఆ రోజుల్లో పెద్ద అందరూ మెడ్రాస్ నుంచి ఇంకా షిఫ్ట్ కాలేదు, చెన్నై నుంచి షిఫ్ట్ కాలేదు కదా. ఓన్లీ నాన్నగారి సినిమాలు నడిచాయి, కొన్ని హిందీ సినిమాలు నడిచాయి. ఎందుకంటే సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ హిందీ సినిమాలు తీస్తే జితేంద్ర గారు వాళ్ళు ఇక్కడికి షూట్ చేసేవారు అనమాట వాళ్ళ సినిమాలు. సో దాన్ని ఆయనకి ఎందుకో విసుకొచ్చి కొంచెం ఆయన టైంలో జరిగిన సిస్టమ్ ఆఫ్ ఫిలిం ప్రొడక్షన్కి ఇప్పటికి తేడాలు వచ్చి కొంచెం విసుకెత్తిపోయారు. అంటే మెడ్రాస్ వాతావరణం కాదు, ఇక్కడ సినిమాలు తీసేవారు కదా. నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకం ఇవన్నీ 10 సినిమాలు తీశారు, 10-11 సినిమాలు తీశారు. నా పేరు నాగార్జున పేరు ప్రొడ్యూసర్గా ఉంటుంది, కానీ ఇందాక చెప్పినట్టు దే వాజ్ నో ఇన్వాల్వ్మెంట్. ఆయనే అన్నీ చేసేవారు. అది చేయటానికి కారణం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లాసెస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆయనకి ఏమో స్టూడియో ఒక స్టాండర్డ్లో మెయింటైన్ చేయాలి, అట్లా సినిమాల్లోకి తీసి గబక్కని మానేశారు. ఎప్పుడో ఒకసారి ఆయనకి ఏదో కొంచెం చిరాకు వచ్చినట్టు మానేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకా లాసెస్లో నడుస్తుందండి. ఆ రోజుల్లో ఆయన టాకింగ్ అబౌట్ 80sలో 20-25 లక్షలు నెలకి సంవత్సరానికి లాస్. అంటే మేము లోన్స్ తీసుకున్నాం, అవి కట్టాలి. బ్యాంకులకి లోన్లు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లోన్స్ ఇచ్చారు. పాపం వాళ్ళు అర్థం చేసుకుని మాకు రీషెడ్యూల్మెంట్స్ ఇస్తూ ఉండేవారు. కానీ అవన్నీ కట్టాలి కదా, అవన్నీ కట్టాలి అంటే మేము సినిమాలు తీయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మాకు తెలిసి తెలని తప్పుడుగులతో ఎంటర్ అయ్యాం. నేను ఎంటర్ అయ్యాను. అదే మీ ఎంట్రీ ఎలా జరిగింది? నేను అట్లా ఎంటర్ అయ్యాను. అట్లా అందువల్ల నాగార్జున వచ్చాడు విక్రమ్తో. ఎందుకు మన ఇంట్లోనే ఉంది టాలెంట్, పర్సనాలిటీ. సో అట్లా ఎంటర్ అయ్యాము. ఇది ఆన్ ద జాబ్ లెర్నింగ్ అనమాట. సో ఫార్చునేట్లీ దిస్ ఫిలిం బికేమ్ ఎ బిగ్ హిట్. గీతాంజలితో పాటు నాగార్జున బికమ్ ఎ సూపర్ స్టార్ విత్ దీస్ ఫిలిమ్స్. అట్లాగే అన్నపూర్ణ స్టూడియోస్కి ఫైనాన్షియల్గా ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫిలిం. మామూలుగా ఎంత అయింది సార్ అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్? క్లోజ్ టు 1 crore అయి ఉంటుందండి. అప్పుడు ఒక 36 ఏళ్ళ క్రితం 1 crore అంటే ఇప్పుడు కంపారిటివ్గా పెద్ద అమౌంట్ కాదంటారా? ఎక్కువే.
ఒక రకంగా చూస్తే ఎక్కువే అంటే చాలా వెల్ ప్లాన్డ్ అండి. ఇట్ వాజ్ నథింగ్ వాజ్ వేస్టెడ్. ఓకే. రామ్ గోపాల్ వర్మ ఇస్ అ వెరీ కాంపాక్ట్ డైరెక్టర్. మేము అది ఒక 90 రోజులు అట్లా షూటింగ్ చేశారు, కానీ ఎప్పుడు షూటింగ్ లేట్ అవ్వటం, మిస్ అవ్వటం. ఇప్పుడు జరిగేది 300 రోజులు అట్లా చేస్తున్నారు. రోజుకు ఒక సీను, లేకపోతే ఒక 4 షాట్లు మధ్యలో మారుతూ చేసి తీసేయటం. శివ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత శివనాగేశ్వరరావుని వాజ్ ద ఫస్ట్ అసిస్టెంట్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఆయన మొత్తం డైలాగులు పాజులతో చెప్పుకుంటా టైం చేశారు. ఓహో. మొత్తం సినిమా టైం చేశారు. అబ్బో. సినిమా టైం చేసి దానికి సాంగ్స్ యాడ్ చేసి ఓకే ఈ సినిమా 2 గంటల 10 నిమిషాలు అనుకుందాం. మ్యాథమెటిక్స్ ఎక్కడ అంటే అంత బాగా చేస్తారు పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి. అది ఏదో 3-4 సినిమా మినిట్స్ తేడాతో వచ్చింది అంతే. అనుకుని ఎక్స్పెక్ట్ ప్లానింగ్. దానికి చాలా డీటెయిల్గా ప్లానింగ్ చేశారు, ఇంక్లూడింగ్ చిన్న ఆర్టిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి ఈ రోల్కి ఇతను సూట్ అవుతాడు. అందుకనే ఎంతమందిని చూస్తారు, చాలా మంది కొత్త మందిని చూస్తారు మీరు శివాలో. తర్వాత వాళ్ళందరూ బికమ్ కెరియర్స్, మంచి కెరియర్స్ వచ్చినాయి. అవును. సో ఇట్స్ అ వెల్ ప్లాన్డ్ ప్రొడక్షన్ అండ్ ఈజ్ అ వెరీ కాంపాక్ట్ డైరెక్టర్. సో మొత్తం 90 డేస్లో అయిపోయింది సార్ సినిమా మొత్తం? బిట్వీన్ 90 and 100. అంటే మీరు ఆ షెడ్యూల్ ముందు సినిమా ప్లానింగ్లో ఎలాగైతే 2 గంటల 10 నిమిషాలని అనుకుని మ్యాథమెటికల్గా లెక్క వేసుకున్నారో, అలాగే ఇన్ని రోజుల్లో చేయాలనుకుంటే కాంపాక్ట్గా పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ అనుకున్నట్టుగానే చేసేసారు, వితౌట్ ఎనీ వేస్టేజ్ లేకుండా. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రొడక్షన్, హ్యాపీ. అదే మాకు కూడా డౌట్స్, ఇది ఆడుతుందా ఆడదా ఈ లెక్కలో లేవు ఇక్కడ మైండ్లో. మేము అది జరిగింది, అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఎంత వసూలు చేసింది సార్? తమిళ్లో బాగా ఆడింది, మలయాళంలో తమిళ్ డబ్బింగ్ చేశారు. ఇక్కడ కన్నడ లాంగ్వేజ్ అంతా అమ్మేస్తాం కదా, సో అక్కడ కూడా చాలా బాగా ఆడింది. ఈవెన్ దో వీ డి నాట్ గెట్ ది బెనిఫిట్స్. ఇక్కడ కొంత డిస్ట్రిబ్యూషను, కొంత అమ్మేస్తాము. అక్కడ రిలీజ్ అయినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అయిందా డబ్ చేసాం. సో వీ గాట్ వెరీ గుడ్ financial returns. It was a good help for Annapurna Studios. It's a good help for Nagarjuna's career. కరెక్ట్. And RGV's career. అవునండి, అంతే. డెఫినెట్గా దాంతోనే కదా ఆర్జీవన్. కానీ ఇప్పుడు వెంటనే శివ అంటుంటారు, తర్వాత సత్య సర్కారు తర్వాత చెప్పిన అతనికి శివ ఫస్ట్ అక్షరాలు చెప్పాలంటే శివతోనే అతని స్వీకారం అని చెప్పాలి. ట్రెండ్ సెట్టర్గా ఒక సక్సెస్.